అందరికీ నమస్కారం. బాహుబలి ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకుంటున్న సినిమా. రెండు తరాన్ని మించిన ఈ అద్భుతం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్న సినిమా. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా. ఈ సినిమాకి బడ్జెట్, మనీ కంటే ఎక్కువగా జైగాంటిక్ స్టార్ కాస్ట్, మరి ఒక ఎపిక్గా తెరకెక్కిన ఈ సినిమా గురించి బాహుబలి స్టార్స్తోనే ముచ్చటిద్దాం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? త్వరలో రిలీజ్ కాబోతుంది. ఫైనలీ ద డేట్ హస్ కమ్. ప్రతి సినిమాకి టెన్షన్ ఉండేది, కానీ ఇది రకరకాలుగా ఉంది. కొంచెం దిస్ ఇస్ బాహుబలి, ఐ నో. రకరకాలుగా ఉందా అంటే మేబీ 1 year తర్వాత రిలీజ్ అయ్యేది, సెటప్ అన్ని దీంట్లో రిస్క్ అన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ కదా. సో 2.5 years టైం లైన్, ఇది 4 years వెయిటింగ్. మేము 4 years వెయిటింగ్, ఆడియన్స్ 2 years అయితే మేము 4 years వెయిటింగ్. సో ఎన్ని కలిపి మిక్స్ ఒక విచిత్రమైన ఎమోషన్ లో ఉంది. సో వాట్ ఇస్ అవంతిక సే? No, I think my feeling is exactly opposite of his. Mine is like ఇది ఈ టైం అసలు ఇట్ షుడ్ నాట్ పాస్ ఓన్లీ అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమా అరౌండ్ ఎంత హైప్ ఉంది అండ్ సో మచ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్. అండ్ సర్ప్రైజింగ్లీ పెద్ద సినిమాలు చేస్తాం, బట్ దేర్ ఆల్వేస్ బీ some people who will have positive about it, some people who will be okay about it, some people who will have negative about it. But ఈ సినిమా స్టార్టింగ్ అప్పటి నుంచి చూసాను that everybody is very positive about this film. సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు దే డూయింగ్ సంథింగ్, అంటే ఏదో అద్భుతంలో ఉన్నాం అనే ఫీలింగ్ లో ఉన్నారు. అంటే ఒక లైట్ మ్యాన్ అవ్వచ్చు, ఒక టీహెచ్ఓ అవ్వచ్చు, ప్రొడక్షన్, ఎనీవన్, అందరూ ఆ ఫీల్ లో ఉన్నారు. సో ఐ థింక్ మేమంత టెన్షన్, వాళ్ళకి అంత టెన్షన్ ఉంటుంది. అల్లాల దేవా ఎలాగో చూస్తున్నారు. అంటే బేసిక్ గా రాజమౌళి గారి ప్రతినాయకులు రైట్ ఫ్రమ్ ప్రదీప్ రావత్ నుంచి సుదీప్ వరకు చాలా భయపెట్టిస్తుంటారు. సో బల్లాల దేవాన్ని చూస్తే వాళ్ళందరినీ భయపెట్టిస్తున్నాను నేను. అలాగే ఉన్నారు. ఏంటి, హౌ యూ ఫీలింగ్? అమ్మయ్య వచ్చేస్తుందని ఒక ఆనందం ఉందండి. యాక్చువల్లీ అంటే 3 సంవత్సరాలుగా ఒక ఆడియన్స్గా, అంటే ఒక యాక్టర్గా కానీ ఒక ఆడియన్స్గా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా కోసం. అండ్ అంటే మాకు ఒక ఇంటర్నెట్లో, ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ ఉండేది, బాహుబలి ఈస్ కమింగ్ అని. అది ఎప్పుడు అంటే 2 years నుంచి కొడతానే ఉన్నది, బాహుబలి ఈస్ కమింగ్, బాహుబలి ఈస్ కమింగ్. నాకు ఒక పొద్దున్నే లేచి బాహుబలి ఈస్ హియర్ నొక్కాలని ఉందండి. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. శివుడిగా మిమ్మల్ని తప్పించి ఇంకెవరిని ఉంచుకోలేదు అని రాజమౌళి అన్నారు. అంటే ఎలా అనిపిస్తోంది? మంచిదే. సడన్ గా ఇప్పుడు ఆఫ్టర్ పార్ట్ 1 అయిపోయిన తర్వాత శివుడు వేరేవాడైతే బాగుంది అనుకుంటా అని అనుకోకుండా ఇదే బెటర్ కదా. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నేను వేరే సినిమాలు చూసుకోవాలి సడన్ గా. సో ఫ్రాంక్లీ ఐ మీన్ ఫస్ట్ బాహుబలిగా కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు ముందే తెలుసా ఇన్ని సంవత్సరాలు పడుతుందని? అంటే రాజమౌళి గారు టైం లైన్ నాకు తెలుసు, ఎందుకంటే రాజమౌళి గారు నాకు 10 years నుంచి తెలుసు కాబట్టి. 1 year లో చేసేస్తాం, పార్ట్ 1 పార్ట్ 2 అన్ని కలిపి అది అన్నారు. చేయలేరు డలి, మీరు చేయలేరు. తెలుసు కానీ టైం లైన్ తెలీదు. అందుకే మేము 2 years నుంచి ఎప్పుడు రిలీజ్ అవుద్దని వెయిటింగ్. సడన్ గా రిలీజ్ వచ్చి టైంకి ఇప్పుడు మళ్ళీ టెన్షన్ ఉంది, ఇప్పుడు అయిపోతుందని. అది వేరే విషయం. అంటే కాదు, ఈ స్కేల్లో సినిమా చేసేటప్పుడు మామూలుగా హాలీవుడ్ లో చేస్తారంటే వాళ్ళకి ఇంకా టైం పడవచ్చు. యాక్చువల్లీ మేమే చాలా తొందరగా ఫినిష్ చేసేసాం. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కలుపుకుంటే మనకంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు. రానా, మీరు బాహుబలి హిందీలో కూడా వెళ్ళడానికి నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ పరిచయాలకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో హౌ వాజ్ ద మీటింగ్ విత్ కరణ్ జోహార్? అంటే ఒకటండి, ఇది ఇప్పుడు రాజమౌళి గారు ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ తీస్తున్నారని మేమందరం నమ్మాం అండ్ మేమందరం చేసాం. అలాగే ఇప్పుడు ఇదో తెలుగు సినిమా కాదని మీరే ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా ఇది తెలుగు సినిమా అయితే తెలుగు సినిమాయే కాదండి. ఇది July 10th తెలుగులో ఎలా రిలీజ్ అవబోతుందో మీకు హిందీలో, తమిళంలో, మలయాళంలో కూడా అలానే రిలీజ్ అవుతుంది, అంటే అదే స్థాయిలో. సో హిందీలో దీన్ని తీసి ముందు అంటే ఒక గ్రేట్ ప్రోడక్ట్ చేస్తే దాన్ని ఒక వరల్డ్ క్లాస్ మనిషి మార్కెట్ చేయాలని ఫస్ట్ మాకు వచ్చిన పేరే కరణ్ జోహర్. అండ్ లక్కీగా నేను కొన్ని సినిమాలు అక్కడ చేయడంతో ఆ పరిచయం ఉంది. సో అంటే ఒకటి అది తీసుకెళ్ళిన వెంటనే ఆయనకు అర్థమైపోయింది. ఇది అంటే ఫోన్లో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆయన చూసాడు, అంటే హైదరాబాద్లో కూర్చొని 150 కోట్లు పెట్టుకుని యుద్ధం బేస్ సినిమా చేస్తున్నారా అనేది ఫస్ట్ నమ్మడానికే నిజంగా అనిపించదు. బట్ ద మినిట్ ఐ షోడ్ హిమ్ ద విజువల్స్, ఆ ఫస్ట్ డే చూసి ఒకటే అన్నారండి, దీనికి ఇది అంటే ఇండియాస్ లార్జెస్ట్ మోషన్ పిక్చర్ అనే వర్డ్ ఆయన ఫస్ట్ కాయిన్ చేసింది ఆయన. ఇప్పుడు హిందీలో ఆ సర్క్యూట్లో ఇంత పెద్దగా ఉంది, ఇంతమంది మాట్లాడుతున్నారు దాని గురించి అంటే ఖచ్చితంగా వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్. సో వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబ్ సబ్కి ప్రత్యేకంగా మీరు చూపించారు స్వయంగా. అండ్ హీ గేవ్ అ స్పెషల్ విషెస్ ఆల్సో ఫర్ ది బాహుబలి టీమ్. సో హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్? అంటే ఇండియన్ సినిమా అంటే సినిమా తెలిసిన టైం నుంచి అమితాబ్ బచ్చన్ గారు అందరికీ తెలిసిన వ్యక్తి. అలాంటి ఒక లెజెండ్ కూర్చుని మన ట్రైలర్ చూసి, అంటే నాకు గుర్తుంది ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు రానా ఇంకోసారి అన్నారు.
సో అంటే అక్కడతో నాకు కిక్ వచ్చేసింది ఫస్ట్. అంటే ఇంకోసారి ఏం ఎందుకంటారని లేకపోతే. అండ్ ఆయన అంటే అది నేను ఊరికే వచ్చిన బయట కోసం వెళ్తే ఆయన మొత్తం చాలా కూర్చోబెట్టి he spoke at length about it. So Rana, I feel very privileged, an incredible effort. టామీ, మీ గురించి అవంతికాల యాక్చువల్లీ మీరు అవంతికాగా ఎంట్రీ ఇచ్చే ముందు బాహుబలి అప్పటికే చాలా స్టిల్ క్రియేట్ చేసింది. సో వన్ ఫైన్ మార్నింగ్ హలో టామీ యూర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అని ఫోన్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ రియాక్షన్ ఎవరితో షేర్ చేసుకున్నారు? మా నాన్నగారు చెప్పారు నాకు ఫోన్ వచ్చిందని. ఇలా I was like, okay, it's great. I mean, Rajmouli sir, I mean, I didn't even know what I'm going to be called for. ఎందుకంటే ఆల్రెడీ ఒక సంవత్సరం నుంచి వాళ్ళు షూట్ చేస్తున్నారు. సో మేబీ ఒక గెస్ట్ అపియరెన్స్ ఉండొచ్చు, లేకపోతే I don't know what part I was playing. So I had no expectation, honestly. And just the fact that Rajmouli sir thought of me to be a part of his film was a very big thing, because ఆయన గురించి ఒక విషయం తెలుసు, that he never chooses actors because they're stars or because they're whoever they are. He only takes actors on board who he thinks will suit the character of in his film. If they're going to do anything good for his characters, then only he casts those people. So Dan kosam I feel it's really really nice. ఆయన నా గురించి ఆలోచించారు. I feel very happy about that. అవంతిక ఆ లుక్ లో మీకు వేరే అసలు లుక్ మేము ఇంకా చూపించలేదు. షాకింగ్ లుక్ ఉంటుంది. So it's like telling everybody, no, what is a surprise. ఓ ఇంకానా, సూపర్. అండ్ కమింగ్ బ్యాక్ టు రానా, భల్లాల దేవగా యాక్చువల్లీ మీరు రానా అంటే ఫస్ట్ యూనో ద హ్యాండ్సమ్ హంగ్ టాల్ అని చెప్పేసి అదొక ఇమేజ్ ఉంది మా అందరికి. మీరు నెగటివ్ షేడ్ చేయాలి అని మీకు వచ్చినప్పుడు డిడ్ యూ హెజిటేట్ ఆర్ డిడ్ యూ టేక్ టైం? ఇలాంటి ఆపర్చునిటీ, ఇలాంటి సినిమా నాకు తెలిసి నా జీవితకాలంలో మళ్ళీ రాకపోవచ్చు అన్నది. అంటే ఇన్ని సంవత్సరాలు సినిమా చూస్తున్నాం, అంటే ఒక యాక్టర్గా 5 సంవత్సరాలు అయినా, ఒక మూవీ లవర్గా గత 25 ఏళ్ళుగా నేను సినిమాలు చూస్తూనే ఉన్నా అన్ని భాషలు. అంటే ఇలాంటి ఒక బ్రహ్మాండం, ఒక అద్భుతమైన ఒక ఎపిక్ స్కేల్ ఒక సినిమా అనేది అంటే నేనే చూడలేదు. సో ఇలాంటి సినిమా, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ నా తలుపు తట్టదని నాకు అర్థమైంది. అందుకే అప్పుడు వెళ్ళేసి ఇంకా సార్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అని. ప్రభాస్ బాహుబలి took 2.5-3 years whatever తీసుకుందంత టైం. ఈ క్రమంలో మీరు బాహుబలిగానే ఆ ఆజానుభావుడిలాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. యూ నెవర్ నో నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు అదని తెలియదు. సో డిడ్ యూ ఎవర్ రిగ్రెట్ దట్ అరే చాలా ఆఫర్స్ చేజారుతున్నాయి, దీనికే 3 years ఆఫ్ మై లైఫ్ వెళ్ళిపోతుంది అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు, అనుకోలేదు అసలు. అంటే ఇలాంటి సినిమా అంటే ఒక ఫిలిం ఇండియా వైడ్ రిలీజ్ అయ్యేది, ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్, ఇక్కడి నుంచి వెళ్ళి దానికి నేను బాహుబలి అవడం, అదే ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ థింగ్. అంత గ్యాప్ అయ్యే స్కెడ్యూల్ గ్యాప్ వచ్చి అంత టైం అయితే లేదు మాకు. ఒకవేళ 4-5 days గ్యాప్ వచ్చినా వీ హ్యాడ్ రిహార్సల్స్, sword fights, అదేంటి మాకు physically challenging film in general. అండ్ ఈ గ్యాప్ లో వర్కౌట్స్ చేయాలి, యూనో మళ్ళీ బాడీ పెంచాలి, మళ్ళీ తగ్గించాలి, ఇలాంటివన్నీ చాలా జరిగినాయి. సో బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. ఓన్లీ ఐ ఫెల్ట్ ఇస్ లైక్ తొందరగా సినిమా వచ్చేస్తే బాగుంది అనిపించింది తప్ప ఇలాంటి సినిమాకి ఐ నో ద టైం. రీసెంట్గా రాజమౌళి గారు మీడియాతో మాట్లాడుతూ అందరూ అమ్మయ్య వచ్చేసింది అనుకున్నారు, నాకు ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, మళ్ళీ కొన్ని యూనో తుది మెరుగులు దిద్దుతాను అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? రాజమౌళి గారు ఇంకో 10 సంవత్సరాలు ఇచ్చిన అలాగే అంటారు. బేసిక్లీ ఇంకా ఉంది కాబట్టి మీరు ఆ వాటర్ ఫాల్ సీన్ చూసుంటారు. అదంత బ్యూటిఫుల్ రావడానికి కారణం ఏంటంటే ఆ ఫైనల్ డీటెయిలింగే. సో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ ఆయనకి సంవత్సరం ఇచ్చినా మళ్ళీ ఇలా అంటారు. ఇంతగా మాట్లాడుకుంటున్నాం రమా గారు లంచ్ చేస్తా, ఇదే రాజమౌళి గారు ఇలా అంటున్నారంట అంటే ఇంకా మా ఆయనకి ఇంకో 1 year ఇచ్చినా ఇంతే. సో యా, రాజమౌళి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఛత్రపతి రాజమౌళి గారికి బాహుబలి రాజమౌళి గారికి ఏంటి తేడా? ఆయన ఎప్పుడు ఛత్రపతి టైంలో ఈ నెవర్ బిలీవ్డ్ ఇన్ గై ఫాలోయింగ్ బిహైండ్ అ గర్ల్. ఒక అమ్మాయి వెనకాల అబ్బాయి పడడం ఏంటి అసలు ఎలా తీస్తారు వాళ్ళు, వర్షం చూసి అవన్నీ చూసి. అప్పుడు అనేవారు నేను తీలేను అలాగా అది అన్నారు. బట్ మగధీర తీశారు. నేను అన్నాను ఏంటి మరి ఇప్పుడు ఎందుకు తీశారంటే అదే అప్పుడు అది ఎవరైతే నమ్మలేదు ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్ ఒక మగధీర సినిమా తీసి 3 years బ్యాక్ ఒక నా ఈగా 2 years బ్యాక్ ఈగా అనే సినిమాలో 5 minutes లవ్ స్టోరీ చూపించారు. అది సినిమా అంతా సస్టైన్ అవుతుంది. దట్ ఈస్ రాజమౌళి. అంటే ఇంకో 10 years 5 years లో విల్ గివ్ అ బిగ్గెస్ట్ షాక్ విచ్ హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ హిస్ లైఫ్. ఆయన ఎప్పుడు నమ్మంది హీ కెన్ గివ్ అస్. మీరు ప్రభాస్ మీ బాండింగ్ సోషల్ నెట్వర్కింగ్లో మేము చాలా చూసాము. అండ్ బాహుబలి తర్వాత మీ బాండ్ ఎలా స్ట్రెంథెన్ అయింది? బాహుబలి తర్వాత ఇంకా అవ్వలేదండి. బాహుబలి మొదలైన తర్వాత ఈ 3 year జర్నీలో దేర్ వాజ్ ఆబ్వియస్లీ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ మై లైఫ్.
and he was there all through for me for that, and I can say he's one of the closest people I have in the world now. Wow. Okay. థ్యాంక్ యూ సార్. సరే చామి ఇద్దరు ఉన్నారు, ఎవరు ఎక్కువగా కనిపించారంటారు? అరే దే ఆర్ టాకింగ్ పుట్టింగ్ మీ ఇన్ ద మిడిల్. ఇద్దరు మధ్య పెట్టుకుని రానా అసలు ఈ క్వశ్చన్ 120 to 125 kgs వెయిట్ గెయిన్ చేశాడు. నేను ఒక క్యారెక్టర్కి 100 kgs వెయిట్ గెయిన్ చేశాను. ఇంకో క్యారెక్టర్కి 87 to 90 kgs. రానా 110 to 125. 25. Yeah. వావ్. నేను రానాని కలిసాను బిఫోర్ ఐ కేమ్ ఆన్ టు బాహుబలి. అప్పుడు ఐడ్ గాన్ టు RFC టు మీట్ రానా అండ్ స్వీటీ. And I actually thought I looked like half, like literally half his size, and I felt like I was talking to him, and like Rana was somewhere here for me. And also he was like, he could actually overshadow two of me. So this is a very shrunken version of Rana actually. I know. Yeah. The 6 months we did workout, kickboxing, mountain climbing. Yeah. Tell us more about your stunts and all. Yeah, 6 months లో అంటే నాకు తమన్నాకి ఒక సాంగ్, తమన్నా ఎక్కలేదు బట్ నేను ఎక్కాలి. ఎక్కాలా? కొండలో. కొండలో. ఓకే. మౌంటైన్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్ అనేది ఒకటి ప్రాక్టీస్ చేసాం ఒక 3 days. మేము మా సాంగ్ ఒక 25 days షూట్ చేసాం. వాటర్ ఫాల్ నేను రానా 4-5 hours కిక్ బాక్సింగ్ చేసాం రోజు. మార్నింగ్ వర్కౌట్, ఈవినింగ్ వర్కౌట్, ఒక్కోసారి కలిసి చేసేవాళ్ళం, ఒక్కోసారి అలా చేసేవాళ్ళం. అండ్ హార్స్ రైడింగ్, సోర్డ్ ఫైటింగ్, ఇంకా రకరకాల ఇవన్నీ ట్రై చేసాం. 6 months ఇదే పని. So Rana, it's a long journey, Bahubali part 1. Okay, I have to mention bar part 1 ఎందుకంటే హలో ఇంకా ఉంది అని మీరు. సో ఒక పిక్నిక్ లాంటి లొకేషన్లో సేమ్ గెటప్స్, సేమ్ ఫేసెస్, ఎప్పుడన్నా అబ్బా ఏంటిది అని బ్రేక్ అనిపించిందా? లేదండి, అది ఎప్పుడు అనిపించలేదు. అంటే ఇందాక నేను ఒకటి చెప్పానండి మీకు, అంటే ప్రతిరోజు ఆ సెట్కి వెళ్తుంటే ఫస్ట్ ఏదో కొత్తది నేర్చుకుంటాను. నిజం చెప్పండి ప్లీజ్. నాకు ఇప్పుడు అసలు నేను కెరియర్ నా బిగినింగ్ నుంచి నేను స్టార్డమ్ నెవర్ డ్రోవ్ మీ, నథింగ్ డ్రోవ్ మీ అండి. ది ఎక్సైట్మెంట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ న్యూ డ్రైవ్స్ మీ. ఏంటంటే సినిమాలో ఇది ఎవరు చేయలేదు మనం చేసేది. ఈరోజు ఈ గద పట్టుకుని ఇలా ఫైట్ చేస్తుంటే ఇప్పటి వరకు సెల్యులాయిడ్ మీద ఎవరు చూడండి మనం చేస్తున్నాం అని ఒక ఆనందం ఉంటుందండి. అంటే దట్ యూ కెన్ నెవర్ టేక్ బ్యాక్. అండ్ ఒకటండి, అంటే ఈ నాకు అంటే మీరు లాంగ్ జర్నీ అంటే నా 5 years యాక్టింగ్ జర్నీలో 3 years బాహుబలి అండి. సో 60-70% ఆఫ్ మై లైఫ్ హెస్ బిన్ ఇన్ దిస్ film set. But every day was exciting, and I can't think of a day that I because every day I was doing something new. I didn't have anything anywhere else. Oh, super. And సెట్ లో బోర్ కొట్టడం అలాగే ఉండవండి, ఇంపాసిబుల్. తీసుకుని అది అర్థం చేసుకుని అది లవ్ చేసి మన ఇలాంటి సినిమాలో చేస్తున్నాం అనుకుని ఐజ్ లోపల కొత్త లొకేషన్. బాహుబలి స్టోరీ మీరు అందరూ షూట్ చేస్తున్నప్పుడే బయట చాలా మంది రకరకాల వాళ్ళంతలో వాళ్ళు కథా స్క్రీన్ పే దర్శకత్వం చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఇట్ కేమ్ విత్ అ బ్యాగేజ్. సో షూట్ చేసిన ప్రతిసారి మీరు డిడ్ యూ ఫీల్ దట్ ప్రెషర్ ఆన్ యూ? ప్రెషర్ ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే సైజ్, ద అమౌంట్ దే స్పెండ్. బట్ అంటే ఇప్పుడు రాజమౌళికి హీజ్ ఆన్సరబుల్. ఒక 2 years ఇంత కష్టపడి సినిమా తీసి ప్రొడ్యూసర్స్కి ఉంటుంది ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు, నాకు ఉంటుంది, రానాకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు చేయకుండా మేము చేసాం, అందరికి బర్డెన్ ఉంటుంది. బట్ ఏది లేకుండా ఇలాంటి సినిమా చేయలేం. ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ సంథింగ్. ప్రెషర్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ జరిగేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది, అయ్యాక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ అంటారు. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, నాజర్, సత్యరాజ్ గారు అండ్ రమ్యకృష్ణ గారు ఆఫ్ కోర్స్, అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. సో హూస్ యువర్ ఫేవరెట్ ప్రభాస్ ఆఫ్ ఆల్? అంటే ఈ సినిమా క్యారెక్టర్ పరంగా అయితే శివగామన్ ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్. రమ్యకృష్ణ గారు వెరీ స్ట్రాంగ్. బట్ అలాగని ఇంకో క్యారెక్టర్ తక్కువ ఉండదు. ఈ సినిమాలో నేను ముందే చెప్పాను, రాజమౌళి గారు ఫస్ట్ టైం 7 charactersకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఆయన ఎప్పుడు హీరో విలన్ అంతే ఆయన సినిమాల్లో, మోస్ట్ పవర్ఫుల్ థింగ్. బట్ ఈ సినిమాలో 7 characters యూ కెన్ ఫీల్ దట్ ఇన్ part 1, part 2. ఎవ్రీ క్యారెక్టర్, అవంతిక, దేవసేన, అనుష్క, శివగామని, రామకృష్ణ గారు, సత్యరాజ్ గారు, కట్టప్ప. బట్ ఆ వర్డింగ్ నేమ్స్ సూపర్. అసలు విజేంద్ర ప్రసాద్ గారు భలే పెడతారు ఫస్ట్ నుంచి పేర్లు ఆయన సూపర్. నాజర్ గారు, బిజ్జల్ దేవ, బల్లాల్ దేవ, బాహుబలి, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్
వెరీ స్ట్రాంగ్ ఇన్ దే హ్యావ్ డిఫరెంట్ ఎమోషన్స్. ఒక్కొక్క క్యారెక్టర్కి అంటే ఒక క్యారెక్టర్ ఒకలా వెళ్తుంది దానిలో అంటే ఇట్స్ లైక్ 2 years అంటే లైఫ్ స్పాన్ ఉంటుంది అందరికి. దే గో ఓల్డ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో లైఫ్ స్పాన్లో సో మెనీ ఎమోషన్స్ ఆ క్యారెక్టర్లో దాన్ని అది ఎలా ఫేస్ అయింది అని మీరు చూస్తారు. ఐ థింక్ ఇట్స్ నాట్ వన్ క్యారెక్టర్. లెట్స్ టాక్ అబౌట్ దేవసేన. సో ఫస్ట్ పార్ట్లో దేవసేన ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది అండ్ ఫస్ట్ పార్ట్లో అవంతిక అది ఎక్కువ ఉంటుంది, దేవసేన తక్కువ ఉంటుంది కానీ ఒక డిఫరెంట్ లుక్లో ఉంటుంది. దేవసేన మీరు అరుంధతి చూసిన అటు కొన్ని షార్ట్లో కనిపిస్తుంది దేవసేన. For Anushka, I think she has a lot of shades of in her character itself. Chala shades unnai, and also I think that she's somebody who slips into something very serious and something very which has a lot of depth with great ease. Ame enta jolly ga unna set lo enta happy ga unna take vache ventane she has so much depth in whatever she does. So as an actress, I can see that transformation happening between action and cut with her. We are so proud of this generation heroines. అసలు ఎవరు చెప్తారు ఇంత ముందు? తమన్నా మంచి అమ్మాయి, కొంచెం అలా చెప్తారు, అందరూ చెప్తారు లేదో తెలియదు. ప్రాణా టీవీ నాన్ వెజ్ లవ్ గురించి వెబ్సైట్ లో పేజీలు రాస్తున్నారు. ఇదంతా సినిమా కోసం, నా పర్సనల్ ఏం కాదు కదా, సినిమా కోసం ఇదంతా సినిమా కోసం. అంటే పర్సనల్ గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి సినిమాలో వాడారు. కరెక్ట్. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫుల్ ఫుడ్ లవర్స్ అండి. మేము ఫుడ్ అంటే మాకు అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫుడ్ కోమాలోకి వెళ్ళిపోతున్నాడు ఎక్స్ప్రెషన్ చూసాను అసలు. సో if I mean when Prabhas hosts a dinner, అసలు it'll be like so many varieties will come at the end, you won't remember what all you ate. And taste చేయడంలోనే he tells me నేను ఎక్కువ చేస్తాను, అసలు ఇతను ఇంకా 1 level higher నాకన్నా. అంటే నాకేంటంటే డైట్ చాలా రోజుల తర్వాత డైట్ చేసి తింటున్నప్పుడు ఏదైనా బాగోపోతే టెన్షన్. అది కొంచెం మామూలు చిన్నప్పటి నుంచి అలవాటు మా ఇంట్లో కూడా. మా డాడ్ ఒక 20 varieties ఉన్న తర్వాత అదెందుకు లేదని అడగడం అలవాటు. నాకు అది వచ్చింది, మా మదర్ అది తిట్టుకుంటారు. సో నాకు ఎక్కువ వెరైటీస్ ఉండాలి, లేకపోతే ఏదో ఒకటో రెండో బాగుండే, ఏదో మళ్ళీ బాగోపోతే 3 చెప్తే నచ్చపోతే ప్రాబ్లం. ఆయన డైట్ లో ఉన్నప్పుడు నాకు ఫుడ్ పంపిస్తారు. అట్లీస్ట్ ఆయన లేకపోతున్నారంటే తమన్నా ఫుడ్ ఓన్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం తమన్నాకి. ఇడ్లీ పలావ్ ఇయ్యే. సూపర్ నైస్. I'm actually a South Indian. By mistake I'm born in Mumbai and by mistake. ఓకే, టెలివిజన్ కూడా పక్కన పెట్టి మొత్తం బాహుబలికి అంకితం చేసేసారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే డైవర్స్ కూడా ఇచ్చేస్తారు. పొద్దున వెళ్ళి ఎప్పుడవుతాం మాకే వెళ్ళటం తెలుసు, రావడం వస్తాం అనేది. ఒకరోజు 24 hours చేశారు షూట్. పొద్దున్న 7 నుంచి నెక్స్ట్ డే 6 o'clock. అసలు పొద్దున్న ఎలా ఉన్నా అంటే మాకే తెలియదు. అందరూ సగం స్లీపింగ్ ఉన్నారు. రాజమౌళి మాత్రం లేచి రెడీ ఎలా అమ్మ రియలీ కదా. చాయిస్ ఉందా? ఇప్పుడు సెట్ ఉంది, అది కొన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టుంటారు. ఆ సెట్ తీసేయాలి రేపు అంటే ఇప్పుడు ఉంచితే దానికి మళ్ళీ స్కెడ్యూల్, ఆ సెట్ ఓల్డ్ ప్రాబ్లం ఉంటాయి సినిమాలో. మీకు కనిపించినంత ఈజీగా ఇట్స్ వెరీ హార్డ్. మ్యూజిక్ చాలా ఫంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. Tammy, your favorite song, పచ్చిపట్టు పాట పాడొచ్చు కదా. I can't sing, man. I'm so bad at singing. మన బాబాడే కదా వద్దా. అదే మాకు తెలిసింది విశ్వసనీయ వర్గాల సమాచారం. He sings really, really well. ఇంకి ఇష్టం అంటే నీకు కూడా మ్యూజిక్ లేదు, నా పాట బాగుందన్నమాట. ఇప్పుడు కిరణ్ గారు ఇక్కడ లేరు, మేము చెప్పము పాడండి. ఇది రికార్డ్ చేస్తారు కదా. అవన్నీ పట్టించుకోవద్దు మీరు. ఒక సినిమాలో నేను చక్రం అనే సినిమాలో పాడాను, కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ లో. ఆ సాంగ్ తర్వాత ఏమైందో మరి, తర్వాత కీరవాణి గారు లేరు. సో నేను పాడదలుచుకోలేదు అప్పటి నుంచి. ఓకే. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటాను రా, జంట కట్టేసిన తుంటరుడా నీతో కొంటె తంటాలని తెచ్చుకుంటాదురా. ఆ తర్వాత ప్రభాస్ లిరిక్ ఆయన పాడు. మీ లిరిక్ అంట. నా లిరిక్ ఇక్కడ వరకు చెప్పండి, పాడతా. ఏంటి నా లిరిక్? ఫ్రాంక్లీ ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు పర్టికులర్ గా నాకు నిద్రలోనే చాలా తక్కువ నిద్ర, బట్ వెన్ ఎవర్ హి వాస్ స్లీపింగ్
only thinking about this song because it's a beautiful song, and I'm lucky I have two of the most beautiful lyrics and audio wise songs. Dhivara is again a song which should be visually asalu I think మేము కూడా స్టన్ అయిపోతామని ఫీల్ అవుతుంది because lot of visual effects were used in that song. So ఇప్పుడు వరకు మాకు యాక్చువల్ గా తెలియదు how that's going to look. So when we'll see it in the theater, it's going to be a huge surprise for us. అంటే ఒక ఆడియన్స్ లాగా మేము కూడా బాగా సర్ప్రైజ్ అవుతున్నామని ఒక ఫీలింగ్ ఉంది. ఓకే, విజువల్గా నాకు తెలిసి ఇప్పటివరకు ఇండియన్ సినిమాలోనే మోస్ట్ ఎక్స్ట్రావెంట్ ఫిల్మ్ అండి. అండ్ ఆ కథ ఒక అద్భుతమైన ఎమోషన్స్తో ఆ విజువల్కి వెళ్తుంది సినిమా. సో ఇట్స్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అండ్ దట్స్ వై ఇట్ ఇస్ దిస్. సో రాజమౌళి గారు మగధీర ఈగ తర్వాత ఇంకేదైనా బిగ్ థింగ్ అంటే దట్స్ బాహుబలి. సో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కానివ్వండి, స్టార్ కాస్ట్ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో మెజెస్టిక్, సో లార్జర్ దాన్ లైఫ్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? మగధీర ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్, మన తెలుగుకి బిగ్గెస్ట్ ఫిలిం. బట్ ఈగ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిలిం అని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక ఈగ మీద అంతసేపు సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్. అంటే ఎవరు ప్రయత్నించలేదు వరల్డ్ సినిమాలో ఈగ మీద ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. సో ఐ ఫీల్ రాజమౌళి గారు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే ఆయన ఇంకా గ్రేట్, హీస్ అ గ్రేట్ డైరెక్టర్ అని చెప్పాలంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఈగ అని చెప్పొచ్చు. దానికి ఈగ ఎక్స్ప్రెషన్ ఉండదు, మీకు అర్థమైందా? ఈగ ఎక్స్ప్రెషన్ ఉండదు అండ్ ఇలా వెళ్తుంది అని చెప్పి షార్ట్ పెట్టాలి. సో అక్కడ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ అవుతుంది, దాని రియాక్షన్ ఏంటి అనేది చాలా కష్టం. మోస్ట్ టఫెస్ట్ ఫిలిం. ఒక టెక్నీషియన్స్గా అర్థమవుద్ది, సినిమాలో పనిచేసే వాళ్ళకి అర్థమవుద్ది. దాని అంత కష్టమైన సినిమా ఇంకోటి లేదు. సో దాని తర్వాత బాహుబలి చేస్తున్నారు. సో ఐ డోంట్ నో, అది ఆడియన్స్ చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ అయిన సినిమాలు ఇప్పటివరకు మనకి బోల్డ్ అని వచ్చినా కూడా బాహుబలి టుక్ ఇట్ టు అనదర్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమమ్ ఆఫ్ ద షార్ట్స్ మీవన్నీ మ్యాట్స్లోనే జరుగుంటాయి, గ్రీన్ బ్లూ మ్యాట్స్. సో హౌ డూ యూ ప్లేస్ ఇట్ అండ్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? దగ్గరగా ఒక 26 స్టూడియోలు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. 26 స్టూడియోస్ అక్రాస్ ద ప్లానెట్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ అంటే వన్ ఆఫ్ ద సార్టెడ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చేసిన స్టూడియోలు చాలామంది ఉన్నారు, హైదరాబాద్లో ఉన్న స్టూడియోస్ ఉన్నాయి. సో ఇట్స్ ఐ థింక్ దే ఆర్ క్లోజ్ టు అబౌట్ 2000 to 3000 విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు ఫస్ట్ ఈ సినిమా సెటిల్గా చాలా ఒక ఎక్స్ట్రావిగెంట్గా ఉంటుంది. ప్రతిరోజు మేము ఒక యాక్టర్గా సెట్కి వెళ్ళినప్పుడే అంత పెద్ద సెట్ ఇప్పుడు మనం లైఫ్లో చూడం. కొన్ని ఒక సెట్ అది కోర్ట్ రూమ్ సెట్ అయితే పైన టాప్ యాంగిల్ పెడితే మేము చేయడంలో ఉన్నాం. సినిమాలో మీరు చూస్తారు అంటే అది యాక్చువల్లీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్లోర్ అండి అది. ఆ ఫ్లోర్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సెట్ అయితే అయిపోయింది. సెట్ వేసి దాని పైన సైడ్లలో గ్రీన్ మ్యాట్ ఉంటుంది. అంటే 25% అది సెట్ 25% ఇట్ వాజ్ లైక్ హ్యూజ్. అండ్ అంటే ఒక చివరి నేను కూర్చుంటే మధ్యలో ఎక్కడో ప్రభాస్ ఉంది, దాని చివరి ఇంకా అంటే అక్కడి నుంచి అంటే బికాస్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ దిస్. కానీ అది నేను ఫస్ట్ టైం వాకీ-టాకీలో మాట్లాడుకునేవాళ్ళు. అండ్ అది ఫస్ట్ టైం నేను విజువల్గా చూసినప్పుడు వన్స్ ఆల్ ద సీజీ వాజ్ డన్, దట్ వాజ్ ఫస్ట్ పోర్షన్ చూసాను. అండ్ యూ జస్ట్ ఫీల్ లైక్ అసలు అంటే ఇట్స్ జస్ట్ ఓవర్ థ్రోస్ యూ. సో ఇట్స్ లైక్ స్టెప్ బై స్టెప్ ఇట్ వాజ్ గెటింగ్ బిగర్ అండ్ బిగర్ అండ్ బట్ డెఫినెట్లీ ఐ టెల్ యూ దిస్ ఇస్ ద బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ దట్స్ ఎవర్ బిన్ డన్. దర్ ఇస్ నో డౌట్. పార్ట్ 2 బాహుబలి ఇప్పుడే అడిగేయాలి, మాకు తెలియాలి. మాకు తెలిసినప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్లీ అవునా? రాజమౌళికే తెలీదు, మీకు నాకు తెలుసు. అలా ఉందా? సో మేము ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది, సమ్మర్ కొంచెం దాటిన తర్వాత ఆ టైంలో. అవునా? అయితే త్వరలో. సో ఇదంతా బాహుబలి గురించి, మనం డైరెక్టర్ గురించి, టెక్నీషియన్స్ గురించి, స్టార్స్ గురించి మాట్లాడడం, వీళ్ళందరినీ ప్లేస్లో ఎంటైర్గా బ్యాలెన్స్ చేయాల్సింది ప్రొడ్యూసర్స్. సో వాట్ యూ సే అబౌట్ యువర్ ప్రొడ్యూసర్స్? శోభు గారు అపియరెన్స్ షూటింగ్లో వెరీ హ్యాపీనెస్ ఇస్తుంది, సూదింగ్గా ఉంటుంది సంథింగ్. అయితే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అలా రావడం కష్టం. అండ్ ఇలాంటి సినిమా చేసి, ఎందుకంటే అంటే మేము అనుకున్న బడ్జెట్కి డబుల్ అయింది. అంటే సినిమా ముందు హై బడ్జెట్ అవుతుందని తెలిసి ఆయనకు ఆప్షన్ ఇచ్చారు రాజమౌళి గారు. లేదంటే ఇంత కాదు, వేరే స్క్రిప్ట్ చేద్దాం, మీకు ఇది లేదంటే ఇదే స్క్రిప్ట్ చేద్దాం, రిస్క్ అయినా పర్లేదు, ఐ డూ ఇట్ అని ఇది అన్నది. అదంటే శోభు గారు ఆ రోజు అలా అనకపోతే మేబీ బాహుబలి ఈ రోజు ఉండబోయేదేమో. ఇప్పుడు ఇండియాలో ఈరోజు ఇండియన్ ఫిల్మ్గా మనం మాట్లాడుతున్నాం, ప్రతి చోట రిలీజ్ అవుతుంది. అంటే ఒక గ్రాండ్ స్కేల్లో 4 మన దేశంలో ఉన్న 4 పెద్ద ఇండస్ట్రీలు రిలీజ్ అవుతున్నాయి. ఆయన పర్సనల్గా ఈ సినిమా తీసుకెళ్ళి ఒక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒక కాన్ మార్కెట్లో పెట్టడం. ఇప్పుడు రిలీజ్ అయిన నెక్స్ట్ 2-3 monthsలో ఆల్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ విల్ బీ పార్ట్ ఆఫ్ దెమ్ అండి.
విత్ బాహుబలి. అంటే ఆయన నమ్మారండి ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ అండ్ హీస్ డన్ ఎవ్రీథింగ్ టు టేక్ ఇట్ దేర్. ఫైనల్గా మీ ఆడియన్స్ ముఖాముఖి ఏం చెప్తారు? July 10th రిలీజ్. హోప్ యూ ఎంజాయ్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే మీరు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ. ఆల్ ది బెస్ట్ అండ్ విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంత కూల్గా చెప్తున్నారు. We've been very, very excited about the film. So, please andaru velli theaters lo 10th July Bahubali cinema chudandi. Ee cinema actually it's a film for the big screens. It's made like that. So please go to the biggest theater and watch it. ఒక ఆడియన్స్గా నేనైతే ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదండి. ఇట్స్ ద న్యూయెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇది ఒక సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇది చూడడం. అండ్ everyone put all their heart and soul and made this film. So July 10th, I hope you enjoyed the film as much as we did. So that is July 10th. That's the only word. So thank you so much, Prabhas, Tamanna, and Thank Rana. you. Thanks a lot. Thank you. And wishing all of us all the very best. Thank you. you